కౌలుదారు చట్టం వచ్చిన మరుక్షణమే అప్పటికే కౌలు సాగు చేసుకున్న వాళ్ళందరూ తొలగించబడ్డారు. కొద్ది మందికి మాత్రమే లాభం జరిగింది. ఇక ఆ తదనంతర కాలంలో కూడా కౌలు నోటి మాట మీదనే కొనసాగుతుంది కానీ కౌలు రాతపూర్వకంగా ఇవ్వటం అనేది దాదాపుగా లేదు. 99% కౌలు కాగితం మీద లేదు. ఒకవేళ ఎక్కడన్నా కాగితాల మీద రాసుకున్నా కౌలు కాగితం భూ యజమాని దగ్గర ఉంటుంది, కౌలుదారి దగ్గర ఉండదు. కాగితం మీద, తెల్ల కాగితం మీదనో స్టాంప్ కాగితం మీదనో కౌలు రాసుకొని అగ్రిమెంట్ రాసుకొని ఆ అగ్రిమెంట్ కాగితం కూడా భూ యజమాని దగ్గర ఉంటుంది, కౌలుదారి దగ్గర ఉండదు. మరి కౌలు కాగితమే లేకపోతే, కౌలు రాతపూర్వకంగానే లేకపోతే ఇంకా ఆయన కౌలుదారికి రైతుగా గుర్తింపు ఎక్కడి నుండి వస్తుంది? రైతుగా తను పొందాల్సిన లాభాలు ఎక్కడి నుంచి పొందగలుగుతాడు? అది సాధ్యం కాదు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే వస్తుంది, అధ్యయనాలు జరుగుతుంది, చర్చ జరుగుతుంది. ఏం చేసి మనము కౌలుదారులకి మరింత మెరుగైన వెసులుబాటు ఇవ్వగలుగుతాము, రక్షణ ఇవ్వగలుగుతాము, అదే సమయంలో భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా ఏమైనా చేయడానికి వీలవుతుందా?